హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చాలా 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 రోజులు కాదు నెలల తర్వాత నేను పెద్ద వీడియో తీస్తున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అందరం కలిసి జూకి అయితే వెళ్తున్నామండి. మా ఇంటికి దగ్గరలోనే ఉందంట. 10 నిమిషాలు. ఎప్పుడు షార్ట్సే తీస్తూ ఉంటాను కదా, ఎందుకో పెద్ద వీడియో తీయాలనిపించింది, అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలకి చూసారా, సేమ్ డ్రెస్ వేశాను. అలాగే నేను మా హస్ కూడా సేమ్ కలర్ వేసుకున్నాము. జూ అయితే మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఉంటుందండి. మేము వెళ్ళటానికైతే కొంచెం లేట్ అయిపోయింది. 11:30 అలా దాటింది. జూకి వచ్చేసరికి మేము సండే వెళ్ళామండి. ఇదిగోండి వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇక్కడైతే ఫుల్ చలి, ఫుల్ వర్షాలండి. అసలు మామూలుగా లేదు, ఎంత చలి పుడుతుందో. కింద బేస్మెంట్కి అయితే వచ్చేసాము. మా పుట్టోడైతే అస్సలు ఆగట్లేదు, వాడు అటువైపు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఎత్తుకొని తీసుకొస్తున్నారు. ఫైనల్లీ కార్ అయితే ఎక్కేసామండి. వాళ్ళిద్దరిని చూసారా, కట్టేసి కూర్చోపెట్టేసాము. అఫ్కోర్స్ మేమిద్దరం కూడా కట్టేసుకొనే కూర్చున్నాము. బెల్ట్ కంపల్సరీ అండి. ఇక్కడ కార్లో వచ్చేసరికి మేము ఒక స్టాండ్ కొన్నామండి. అంటే ఫోన్ పెట్టడానికి ఫోన్ హోల్డర్స్ ఉంటాయి కదండి, అది తెచ్చుకొని కూడా చాలా రోజులు అయిపోయింది. ఫోన్ దానికి పెట్టేసి అటువైపు నుంచి వ్యూ మొత్తం క్యాప్చర్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి రియల్ క్లైమేట్ కంటే ఫోన్లో ఉన్న క్లైమేటే బాగుంటుంది కదా ఒక్కొక్కసారి. ఇక్కడ కూడా అంతేనండి, రియల్గా మొత్తం ఎండ ఉంది ఆ రోజు, అయినా కానీ చలి పుడుతుంది. ఇంకో ఫోన్లో అయితే సాంగ్స్ వింటూ ఉన్నామండి. సాంగ్స్ కంపల్సరీ అండి, కార్ ఎక్కితే చాలు పాటలు పెట్టాల్సిందే. జూకి కూడా చాలా మంది వస్తున్నారు. నేను మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి. నేను జూ మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అని చెప్పాను కదండి, చాలా అంటే చాలా దగ్గర. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మొత్తం రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక పార్క్ ఉందండి, చాలా పెద్ద పార్క్. పక్కన మొత్తం బీచ్ లాగా ఉంటుంది, అది నేను మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇక్కడ వ్యూ అయితే భలే ఉంది కదా. ఇంకా మబ్బులు మేఘాలు బాగా ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి ఫైనల్లీ జూకి అయితే వచ్చేసాం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం జూ అండి. చుట్టూరు ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో జూలో ఏమేమి ఉన్నాయో మీరే చూడండి, అస్సలు మీకు బోర్ కొట్టదు. చివరి వరకు చూడండి. మామూలుగా షాపింగ్ మాల్స్కి అటువైపు వెళ్ళినప్పుడు పార్కింగ్ ఏమి ఉండదండి, కాస్ట్ అంటే ఫ్రీ పార్కింగే ఉంటుంది. ఇక్కడ మాత్రం టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి 6 వరకు ఉంటే ఒక కాస్ట్, 3 అవర్స్ ఉంటే ఒక కాస్ట్, అలా ఉంటుంది. ఇక్కడ మేము 12కి వచ్చాం కాబట్టి 6 వరకు కాబట్టి సో $6 అండి. అంటే 1 డే కింద, అలాగే 3 అవర్స్ కింద అని ఉంటుంది. ఇక మేమైతే $6 పే చేసేసి ఇటు తిరిగాము. కొంతమంది కొంచెం సేపే ఉండి వెళ్ళిపోతారంట. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్లిప్ మాకు ఇస్తున్నారు. బిల్లింగ్ అయిపోయింది, వెంటనే వాళ్ళు వచ్చారు. ఒక్క సెకండ్ ముందు వస్తే $6 సేవ్ అయ్యేవే. ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను లేస్ చూపిస్తున్నాను. లేస్ కంపల్సరీ తీసుకొస్తాను. అంటే ఇంట్లో నేను పిల్లలకి ఫుడ్ పెట్టేశానండి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ బిస్కెట్స్ అని, అలాగే పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అని, చపాతీ, రైస్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వచ్చాను. ఇక్కడికి మేము ఆస్ట్రేలియా వచ్చిన ఒక 4-5 months తర్వాత కూడా ఒకసారి వచ్చామండి. కానీ లోపలికైతే ఏం వెళ్ళలేదు, జస్ట్ పార్కింగ్ దగ్గరకు వచ్చి టైమింగ్స్ అదంతా చూసి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడే కుదిరింది. ఇక్కడ పార్కింగ్ ఫీజు కూడా బయటే కట్టాలండి, మన కార్డు ద్వారానే కట్టాలి. చూపిస్తున్నారు. ఆ స్లిప్ మీదనే ఎన్ని అవర్స్ ఉండాలి, అలాగే పార్కింగ్, మన కార్ నెంబరు అదంతా కూడా ఉంటుందండి. మొత్తం అయిపోయింది. ఫైనల్గా లోపలికి వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే అరుస్తున్నారు, లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఈ స్ట్రోలర్ ఇక్కడైతే కంపల్సరీ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇది కంపల్సరీ ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో ఇంకా నేను మా పుజ్జిగాన్నేమో దాంట్లో కూర్చోబెట్టేశానండి. వాడు ఏడ్చినప్పుడు వాడిని ఎత్తుకున్న తర్వాత ఇది అక్కడ కూర్చుంటుంది. ఇదిగోండి ఈ మొత్తం కూడా జూకి ఎంట్రన్స్ చాలా సింపుల్గా ఉంది కదా. అంటే ఇది ఎంట్రన్స్ అని నాకు తెలియదండి, మా హస్ చెప్పారు. ఇక్కడే మనం టికెట్ కూడా తీసుకోవాలి, మనిషికి ఇంత అని చెప్పేసి. మనలాంటి వాళ్ళకైతేనేమో ఒక్కొక్కరికి $35 అంట. అలాగే 4 నుంచి 15 years వాళ్ళకేమో $18 అంట. 0 to 4 years వాళ్ళకేమో ఫ్రీ అండి. మా బుడ్డోడికి అయితే ఫ్రీ, మా బుడ్డి దానికి మాత్రం $18. మొత్తానికి ఇదిగోండి టికెట్ అయితే నా చేతిలో వచ్చేసింది. అలాగే మనకి ఒక మ్యాప్ బుక్ కూడా ఇస్తారండి, అంటే మనం ఎటు వెళ్తే ఏముంటాయని చెప్పేసి దాంట్లో క్లియర్గా నేను చూపిస్తాను మీకు. నేను ఆ జూ టికెట్స్ మనం పే చేసాం కదా, అవి పట్టుకొని నేను మిమ్మల్ని చూడటానికి నేను $100 పెట్టుకొని రావాలా అని చెప్పేసి అంటున్నాను జోక్గా. ఇలా మా ముగ్గురికి కలిపి $100 అయింది. ఇంకా లోపలికి వెళ్ళటానికి పార్కింగ్కి అవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఈ జూ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది.
ఇట్లా ఇది ఫాలో అవుతూ వెళ్ళాలి, అందరికీ తెలుసు కదండి. నేను మా పెళ్ళైన కొత్తలో నేను మైసూర్లో ఉన్నప్పుడు, బెంగళూరులో జూకి కూడా వెళ్ళామండి. ఓన్లీ మా హస్బెండ్ నేను వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ అయితే పెంగ్విన్స్ దగ్గరికి వెళ్తున్నాము. పెంగ్విన్స్ లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను చూడటం. ఎంత బాగున్నాయంటే భలే బుజ్జిగా ఉన్నాయి. పెంగ్విన్స్ అంటే తెలుసు కదండి మీకు, బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. అదిగోండి పెంగ్విన్స్ అంటే ఇవే. ఇదిగోండి చూడండి బుజ్జి పెంగ్విన్స్. ఒకటైతే ఒక పెంగ్విన్ అయితే నీళ్ళల్లో ఈదుతూ ఉందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను, అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే ప్రజెంట్ నాకు ఇక్కడ 2 కనిపించాయి, అటువైపు ఉన్నాయంట. సో రండి అటువైపు అయితే వెళ్ళిపోతాం. అటువైపు వెళ్ళిన తర్వాత నేను మీకు బుజ్జి పెంగ్విన్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాను. అలాగే అది ఈదేది కూడా నేను చూపిస్తాను. చూడండి ఇదిగోండి వచ్చేసింది. చూడండి ఎంత బాగా ఈదుతుందో, భలే ఉంది కదా. అటు నుంచి అటు భలే వస్తుంది. మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఈ వాటర్ కూడా చూసారా, స్కై బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే మనము బీచ్లో ఎలా ఉంటాయో అవి వాటి ప్లేస్లో ఎలా ఉంటాయని చెప్పేసి అట్లాగా చేశారు. మొత్తం క్లైమేట్ మొత్తం అలా చేశారు. అలాగే చుట్టూ చెట్లు కూడా, అంటే మొత్తం ఫారెస్ట్లో ఉన్నామని చెప్పేసి అలాగా ఫారెస్ట్లో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇక్కడైతే మేము కాసేపే ఉన్నాము, అంటే ఒక 5 minutes ఉన్నాము అంతే. ఎందుకంటే మా బుడ్డిగాడు దిగాలని ఏడుస్తున్నాడు. సో అందుకని చెప్పేసి గబగబా చూసేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఏంటంటే అతి భయంకరమైనది, అంటే నా దృష్టిలో రెప్టైల్ ఎన్కౌంటర్ అని ఉంది కదా. ఇవన్నీ ఏంటంటే మీరే చూస్తారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. అదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లో ఏముంది, పాము ఉంది కదా. ఇక్కడ అన్ని లోపల పాములు, అంటే వాటి పేర్లు కూడా నేను మీకు చూపిస్తాను. రకరకాల పాములు, రకరకాల షేప్లు, చాలా పెద్ద పాములు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ చిన్న తాబేళ్ళు ఉన్నాయండి, భలే ఉన్నాయి. పైన అంతా రాయిలాగుంది. ఇదిగోండి ఫైనల్లీ ఫస్ట్ పాము దగ్గరకు వచ్చాము. పాము కాదులేండి, వీటికి పేర్లు కూడా ఉంటాయి కదా. సో కింద ఇదంతా డీటెయిల్గా రాశారు, అది ఎక్కడ పుట్టింది ఏంటి, అది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫోటో మొత్తం అలా ఉంది. ప్రస్తుతానికైతే అది లోపల ఎక్కడో ఉంది, అది మీకు చూపించలేకపోతున్నాను. లోపల ఎక్కడో పడుకుందంట. ఇది ఇంకొక రకమైనది. నేను మీకు కింద వాటి ఫొటోస్ ఎలా ఉంటాయంటే రియల్ ఫోటోనే చూపిస్తారండి కింద, అవి ఎలా ఉంటాయని చెప్పేసి మనం కింద వాటి పేరు ఫోటో చూడాలి. నెక్స్ట్ అయితే ఇదిగోండి టైగర్ స్నేక్ అంట, అక్కడే ఉంది పాము. పిల్లలైతే చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. చూడండి అదిగో అక్కడే ఉంది. నాకైతే భలే భయం వేసింది. కొన్ని అయితే మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చేసి నేను తీయమని చెప్పాను. నేనేమో నాకు పావులంటే చాలా భయం అండి. మీలో ఎంతమందికి పావులంటే భయం నాకు కామెంట్ చేయండి. మా హస్బెండ్ ఏమో ఎందుకు అలా భయపడతావు, నువ్వే భయపడితే పిల్లలకి ఏం చూపిస్తావు, అది ఇదని అరుస్తున్నారు. పాములంటే ఎవరికి భయం ఉండవు చెప్పండి, అంత దగ్గర నుంచి. మళ్ళీ అది అద్దం బయట అటువైపు ఉంది, ఇటు నేనున్నాను. ఎంత భయంగా ఉందంటే అంత భయంగా ఉంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి ఈ ప్లేస్ మొత్తం. పాములు అలాగే ఇట్లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పాము ఉంది ఇక్కడ దగ్గరలోనే ఉంది. కొన్ని మాత్రం లోపల ఎక్కడో ఉన్నాయండి, కొన్ని మాత్రం బయటకు ఉన్నాయి. అవి మనం బాగా ఎత్తుక్కోవాలంటే ఒక్క చోటే ఉండదు కదా. మీరు అదంతా చూస్తున్నారు కదా, వాతావరణం అంతా అవి ఫారెస్ట్లో ఉన్నట్టు బాగా క్రియేట్ చేశారు కదా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. నేను ఈ వీడియోని కూడా లైట్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, మీరు మొత్తం చూడాలని చెప్పేసి ఎక్కడ కట్ చేయకుండా నేను సేవ్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను కూడా చూసుకోవచ్చు కదండి. ఇక్కడ చూడండి ఇంకొక పాము ఉంది, అది తోక మాత్రమే ఇటువైపు ఉంది, తల అదంతా అటువైపు ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి వాళ్ళ బేబీకి ఎలా చూపిస్తున్నారంటే ఎత్తుకొని మరీ చూపిస్తున్నారు చూడండి. వామ్మో పిచ్చ భయం వేసింది. అదైతే అప్పుడు నిద్రపోతుంది, తర్వాత కదిలింది. ఆ కదిలేటప్పుడు కూడా మా హస్బెండ్ వీడియో తీశారు, అది కూడా చూపిస్తాను చూడండి. మా బుడ్డిది భయపడుతుంది అనుకున్నాను, అస్సలు భయపడట్లేదు. మా బుడ్డిగాడి హైట్కి మాత్రం అది కనిపించట్లేదు. సో ఎత్తుకొని చూపించారు. ఇదిగోండి కదులుతుంది చూడండి, ఎంత భయంకరంగా కదులుతుందో కదా. ఇంకా పెద్ద పాము కూడా నేను చూశాను, అంటే జస్ట్ చూసి ఇటు వచ్చేసాను అంతే. మా హస్బెండ్ వీడియో తీశారు.
అస్సలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా భయపడలేదండి. నేను తప్పితే ప్రతి ఒక్కరు దగ్గరికి వెళ్ళిపోయి వీడియో తీయటం. అస్సలు ఎంత బాగా చూస్తున్నారు. ఇదిగోండి పెద్ద పెద్ద పాము, ఇది పెద్ద పైథాన్ అంట, చాలా పెద్దది బాబోయ్. మీకు వీడియోలో అలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా చాలా పెద్దవి అండి, మనిషి కన్నా పెద్దవి. అమ్మయ్య, నెక్స్ట్ అయితే అయిపోయిందండి. పాముల నుంచి బయటకు వచ్చేసాను. ఇదేంటంటే దీనికి కూడా ఒక పేరు ఉంది. అది బయట ఉన్నది అది బొమ్మ అండి. అది నేను రియల్ అనుకున్నా. ఇదిగోండి రియల్ అయితే లోపల ఉంది, అది బయటది బొమ్మ. అక్కడ నించోని ఒక ఫోటో దిగవే అని చెప్పేసి మాకు ఇవి అస్సలు దిగలేదు. దీని పేరు కూడా నేను మీకు చూపిస్తాను. కరెక్ట్ టైంలో మాకు దొరికింది. తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం అది లోపలికి వెళ్ళిపోయింది, చూడలేకపోయారు. నెక్స్ట్ అయితే ఇదిగోండి అక్కడక్కడైతే ఇట్లాంటి మ్యాప్స్ అయితే ఉంటాయి, ఎటు వెళ్ళాలి మనం ఎక్కడున్నాం అని చెప్పేసి అది చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మేము ఫ్రాక్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే రకరకాల కప్పలైతే ఉన్నాయి, చూడండి మీరే. గ్రీన్ కలర్లో ఎలా ఉందో, కింద వాటి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయని చూసారా, ఆ 5ని కనిపెట్టండి అని చెప్తున్నారు. ఒక చోటేమో 5, ఒక చోటేమో 7 అట్లాగా. అలాగే వీటి పేర్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇదిగోండి కప్పల నుంచి బయటకు వచ్చేసాము. ఇవి ఒక రకమైన పక్షులు. ఇవేంటంటే నీళ్ళల్లోనే ఉంటాయి అనుకుంటా. ఈ భలే ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇవైతే దాదాపు ఒక 20 పైనే ఉన్నాయండి. ఇవైతే రకరకాల పక్షులు చాలా ఉన్నాయండి. మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే రకరకాలుగా ఉన్నాయి, అంటే బ్లాక్ కలరు, వైట్ కలర్, ఇట్లా చాలా కలర్స్. అలాగే చాలా పేర్లు కూడా ఉన్నాయి వీటికి. నాకు ఈ జూ మొత్తంలో భయం మాత్రం ఒక పాముల దగ్గరే భయం వేసిందండి. మిగతా అన్నిట్లలో అట్లట్లా ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ వాళ్ళ డాడీ అను వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి చూపిస్తున్నారు, అంటే అక్కడ ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. వాళ్ళిద్దరేమో వాళ్ళకు వచ్చిన పేర్లు చెప్తున్నారు, మేమేమో అది కాదురా ఈ పేరు అని చెప్తున్నాము. మా బుట్టి చూడండి ఎంత సీరియస్గా చూస్తుందో. వీడైతే పైన కింద చుట్టూ అలా చూస్తున్నాడు. వీడికి ఆకులు, గాలికి ఆకులు ఊగినా సరే వాడికి ఒక వింత, భలే నవ్వుతాడు. ఇలా కాసేపు అయితే ఇక్కడ ఇదంతా చూస్తున్నామండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చోటకి కూడా వెళ్ళాము, అంటే ఫిషెస్ కూడా ఉన్నాయి. ఫిషెస్ అక్వేరియం లాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత న్యాచురల్గా ఉందంటే, కింద మొత్తం అలా ఉండి, అంటే సముద్రంలో ఎలా ఉంటాయని చెప్పేసి అలాగా పెట్టారు. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ అయితే చూశాను నేను. వాడేమో ఫిష్ అని అంటున్నాడు. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, భలే బుడ్డివి కూడా ఉన్నాయి. ఇంకా వీటి పేర్లు కూడా ఉన్నాయి, అలాగే వీటికి ఎన్ని ఇయర్స్ అని ఆ మొత్తం కూడా డీటెయిల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫిషెస్ అయిపోయిన తర్వాత మేము క్రొకోడైల్ చూడటానికి వచ్చేసాము. ఇదిగోండి క్రొకోడైల్, చాలా 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 పెద్ద క్రొకోడైల్. ఇక్కడైతే ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నది అవన్నీ కూడా ఇక్కడ ఉందండి. ఇది చూడండి మీరే, అది కదులుతుంది కదా, ఇప్పుడు ఒక సైడ్కి అయితే వెళ్తుంది. దాని ఎంత పొడవు ఉన్నది మొత్తం నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా పెద్దది. ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటికి ఫుడ్ అదంతా ఎలా పెడతారు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇట్లా అటు సైడు కొంచెం పైకి ఉందిలేండి, ఒక అరుగులాగా ఉంది, అక్కడి నుంచి పెడతారని చూపిస్తున్నారు మా హస్బెండ్. చూడండి ఎంత పెద్దదో. అది ఎక్కడికి వెళ్తుందంటే, ఒక చిన్న చిన్న పక్షులు అయితే అక్కడికి వచ్చాయి. సో ఆ పక్షి దాన్ని తిరియాలని చెప్పేసి అది సైలెంట్గా అక్కడే ఉంది, కానీ అది దొరకట్లేదు. సో అక్కడక్కడ తిరుగుతూ ఉంది. ఇదైతే పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 అస్సలు మిస్ అవ్వద్దు. అందులో అయితే మెయిన్ యానిమల్స్ అన్నీ చూపిస్తాను నేను, అంటే సింహము, పులి, ఏనుగు, అలాగే జిరాఫీస్, కంగారూస్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అస్సలు మిస్ అవ్వద్దు.
చూసారు కదండి, చాలా పెద్దది కదా. మా వెనక వైపు దీని ఇట్లాంటిదే సేమ్ బొమ్మ ఉందండి, అంటే రాయిలాగా ఉంది. ఎన్ని సెంటీమీటర్స్ అని చెప్పేసి అదంతా ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇదిగోటి మా పిల్లలు అక్కడే ఉన్నారు. ఇంత పొడవు ఉందంట ఆ రియల్ క్రొకోడైల్ అయితే. నేను ఇక్కడైతే అటొకలు ఇటొకలు నించుని ఒక ఫోటో దిగుతాను అంటే అస్సలు ఒక్కసారి కూడా వాళ్ళు క్లిక్ అయ్యేలోపే ఇదిగో ఇట్లా వాడు వచ్చేయడం అది వచ్చేయడం అలాగైపోయింది. ఇట్లా కాదని చెప్పేసి నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. అందరు పిల్లలు ఏంటంటే ఫోటో అనగానే భలే చూస్తారు కదా, వీళ్ళు మొత్తం రివర్స్ అండి. ఫోటో అంటే అస్సలు చూడరు. ఇదైతే పార్ట్ 1 వీడియో అండి. నేను పార్ట్ 2 నెక్స్ట్ వెంటనే పెడతాను. దీంట్లోనే మొత్తం పెడుతుంటే నాకు 35 మినిట్స్ పడుతుంది. సో అందుకని చెప్పేసి కట్ చేశాను. నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.